వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నిషు. ఈరోజైతే ఒక మంచి మాస్క్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంతకుముందు వీడియోలో నా సైజ్ వాళ్ళకి మాస్క్ ఎలా కుట్టుకోవాలో చూపించాను కదండి. అదొక రకమైన మోడల్ అండి, ఇది ఒక రకమైన మోడల్. ఇదైతే మా పిల్లలకి కుడుతున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మనకంటే పెద్దవాళ్ళకి సైజ్ ఎంత పెట్టాలో అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే వీడియో మొత్తం చూసేయండి. ఇలాగా ఇంట్లోనే ఈజీగా మాస్క్ కుట్టేసుకోండి మీరే. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి. ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇది 8 ఇంచెస్ కంటే తక్కువగానే ఉందండి. ఇది పిల్లలకి కుడుతున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది బోర్లా వేయాలి. ఇలా రివర్స్లో వేసేసి క్లాత్ పైన. క్లాత్ నేను ఎటువంటి ఫోల్డింగ్ చేయలేదండి. సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్లేట్ ఇలా రివర్స్ పెట్టి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఆ ప్లేట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు మార్క్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీకు 10 ఇంచెస్ 8 ఇంచెస్ ఇలా మీకు కరెక్ట్గా ప్లేట్ అందరింట్లో ఉండవు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఇలా మార్క్ చేసుకున్నాం కదా, మీకు ఎక్కువ కావాలనుకుంటే 1 ఇంచు మార్కుకి ఇటువైపు బయటి వైపు 1 ఇంచు పెట్టుకోండి. దానికన్నా తక్కువ కావాలంటే లోపల వైపు 1 ఇంచు తక్కువ పెట్టుకోండి. అలా అయినా సరిపోతుందండి. ఇప్పుడు ఇది 8 కన్నా తక్కువగా ఉంది కదా, మీకు 9 కావాలంటే దీనికన్నా బయటి వైపు ఇంచు పెట్టుకుంటే 9కి ఎక్కువగా వచ్చేస్తుంది కదా. సో మళ్ళీ తక్కువగా కావాలనుకుంటే లోపల వైపు ఇంచు తక్కువగా పెట్టుకోండి. ఓకే. సో ఇదైతే నేను నా డ్రెస్ కుట్టుకోగా క్లాత్ మిగిలింది కదా, నేను అదే ట్రై చేస్తున్నానండి. ఇది పోచంపల్లి క్లాత్ కదా, దీనికన్నా ఇంకా మంచి క్లాత్ మనకి ఇంకేది ఉంటుంది. సో అందుకే నేనైతే ఈ క్లాత్ పైన ట్రై చేస్తున్నానండి. ఇది మొత్తం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే డబుల్ ఫోల్డ్ చేయండి. డబుల్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి. సో ఇలా చూడండి, ఇలా చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి ఇలా కుట్టుకోవడము. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇటువైపు జాయింట్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేయండి. అటువైపు జాయింట్ కూడా అది కట్ చేయండి. మనకి మొత్తం 4 పీసెస్ వస్తాయండి, అలా కట్ చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో అయితే టేప్ మెజర్మెంట్స్ ఏం లేవండి. అంతకుముందు వీడియోలో టేప్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఆ మాస్క్ ఇంకా దీనికన్నా ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీరు అలా రాని వాళ్ళైతే ఇలా కూడా కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కట్ చేసాం కదా, చూడండి ఇలా 4 లేయర్స్ వస్తాయండి. ఇప్పుడు 2 పొరలు ఇలా 2 లేయర్స్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి ఇటువైపు చూడండి, ఇటువైపు ఒక స్టిచ్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా. ఇంకా మీకు మిషన్ లేనట్లయితే మనం చెయ్యి మీద కూడా కుట్టుకోవచ్చండి. హెమ్మింగ్ సూది ఉంటుంది కదా, దాంతో కూడా కుట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది అలాగైనా. సో చూడండి ఈ విధంగా రావాలి. 2 ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకోండి మీరు ఇలా. ఇప్పుడైతే చూడండి ఉల్టా అనేది కింది లేయర్కి కింది వైపు ఉందండి, పై లేయర్కి ఏమో పై వైపు ఉంది. చూడండి, కింది లేయర్కి కింది వైపు ఉంది, పై లేయర్కి పై వైపు ఉంది. చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా చుట్టూ కుట్టేయాలండి. కొంచెం ఒక ఇంచ్ అంత గ్యాప్ వదిలేసి మొత్తం స్టిచ్చింగ్ చేయాలండి. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్ అని, బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్, చిన్నపిల్లలకి చాలా ఉన్నాయి. పంజాబీ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళి చూడండి. సో చూడండి, ఇప్పుడు మొత్తం ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఎండింగ్ దగ్గర ఇలా ఒక 2-3 కుట్లు ఇలా వేసుకోండి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుంచి లోపల క్లాత్ అంతా తీయాలండి, మనము బయటికి తీసేయాలి. సో గ్యాప్ చిన్నగా ఉంది కదా, అంతా వస్తుందా లేదా అని కంగారు పడొద్దు, ఈజీగా వచ్చేస్తుంది మనకి. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. సో ఇలా అన్నమాట. ఇది నేను మా బాబుకి కుడుతున్నానండి. ఇది 4-5 ఇయర్స్ 7 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది.
సో ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మనం ఓపెన్ చేసాం కదా, అది లోపలికి ఇలా అనేసి దానిపైన ఒక కుట్టు వేసేసేయండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే మొత్తం కూడా కుట్టు వేసేయచ్చు. నేనైతే అక్కడ వరకు ఇప్పుడు ఒక కుట్టు వేస్తున్నాను. అట్నుంచి అక్కడ వరకే, ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఓపెన్ ఏదైతే ఉందో అక్కడ వరకే ఒక కుట్టు వేసేసానండి. అది చూడండి, ఇప్పుడు అక్కడ వరకు ఒక కుట్టు వేసేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇలా లోపల నుంచి క్లాత్ అనేది ఇలా బయటకు వచ్చేలా మూలలు ఉంటాయి కదండి, అక్కడ నీట్గా క్లాత్ అంతా మనం బయటకు తీయాలి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఎలాస్టిక్ తీసుకున్నానండి. సో ఇది చూడండి, ఇప్పుడు నేను పిల్లలకు తీసుకుంటున్నాను కదా, 6.5 ఉంది చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకవైపు నుంచి ఇలా ఫోల్డ్ చేయండి, ఒక్క ఫోల్డ్ చేయండి, డబల్ ఫోల్డ్ అవసరం లేదు. ఎలాస్టిక్ దాంట్లో పెట్టేసి నేను అక్కడ ఒక 2-3 కుట్లు వేసుకున్నాను. మనకి ఇంకా ఊడిపోకుండా ఉండడానికి అలా వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోండి. సో ఇలా వేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎలాస్టిక్ మిషన్ మీద ఒక్కొక్కసారి కుట్టు పడదండి, కుట్టు పడదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ గన్ను గ్లూ ఉంది కదండి, ఈ గ్లూతో అంటిస్తున్నాను. ఒకవేళ మీకు ఇలా ఫెవిక్విక్ పెట్టినా అంటుకోదండి ఇది ఎలాస్టిక్. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే చేతి పని చేస్తారు కదా, అలా మీరు ఒక 2-3 కుట్లు వేసుకోండి, అయిపోతుంది. అంటే అన్ని మిషన్స్కి ఎలాస్టిక్ కుట్టు పడదని కాదు, కొన్ని మిషన్స్కి అయితే కుట్టు పడదు. సో నేనేం చేస్తున్నానంటే ఇలా గమ్తో అంటించేస్తున్నాను. తర్వాత నీడిల్తో ఒక 2-3 కుట్లు వేసుకున్నా సరిపోతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మాస్క్ అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి, చాలా బాగుంటుంది పిల్లలకైతే. ఐ హోప్ ఈ వీడియో మాకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.